నమస్తే అండి, వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. మంచి మంచి నీతి కథలండి. ముసలి ఎద్దు. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయస్సులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సహాయం చేసేది. క్రమముగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉన్న ఎద్దును వేరొక ఎద్దును కొనుక్కొని తీసుకొచ్చినాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడిత పెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. అంతే కదండి, మనం కూడా మన లైఫ్లో చూస్తూ ఉంటాం కదండి. వయసు అయిపోయిన వాళ్ళకి వాల్యూ ఎక్కడ ఉంటుందండి. అలాగే ఈ ఎద్దు కూడా ఎంతో వయసులో ఉన్నప్పుడు బాగా పనిచేసి రైతుకి మంచి లాభాలు తెప్పించింది. వయసు అయిపోయి ముసలితనం వచ్చాక ఇప్పుడు ఏమవుతుందండి, ఎండుగడ్డి ఇచ్చి ఏదో తింటుందని మేత వేసేవాడు. ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య అది కూడా అనుకుంటాడు, వయసు అయిపోయింది ఇంక దానికి కూడా అది కూడా వేస్ట్, అది కూడా పెట్టడం కూడా ఎండుగడ్డి పెట్టడం కూడా దండుగా అని అనుకుంటాడు. వెంకయ్య ఒకరోజు గుంజును కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, కట్టి పెట్టి ఉంచేవాడు కదండి ముసలి ఎద్దును, ఇప్పుడు ఇప్పేసి నీ వల్ల నీకు పని అవ్వటలేదు, నీకు శక్తి లేదు, నీ దగ్గర నీకు పని చేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. పాపం ఇప్పటివరకు పని చేయించుకుని ముసలి వయసు వచ్చాక దాన్ని విప్పేసి తరిమేశాడు. ఈ ఎండుగడ్డి కూడా వేస్ట్ అని. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలకి జాలి వేస్తుంది కదండి. పాపం ఎద్దును చూసి ఆ పిల్లాడు అడుగుతాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. తన జాలి గాథ వినిపించింది. తన అంత వయసులో ఉన్నప్పటి నుంచి ఎంత శ్రమపడి చేసిందో రైతుకి అని అన్నీ తన వృత్తాంతంతో చెప్పుకొచ్చింది. అప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయాక నన్ను తరిమేశాడు అతను రైతు అని చెప్తుంది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదా? గోపయ్య ఎద్దుని తీసుకెళ్ళి రైతు ఇంటికి తీసుకెళ్తాడు. ఈ ఎద్దు నీదే కదా అని అడుగుతాడు. అవును అన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలుడి ధనం వస్తుంది అని చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఆ అబ్బాయి చెప్పాడు వెంకయ్యకి. ఈ ఎద్దుకు రోజు నువ్వు ఇంటి ముందు కూర్చోబెట్టి దానికి మంచి ఆహారం పెట్టి దానికి రోజు నమస్కరించి మేత వేస్తే వెంటనే నీకు మంచి ఫలితాలు వస్తాయని గోపయ్య వెంకయ్యకి చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలానికి వెళుతూ ఉండేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండటంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. చూడండి, ముసలి వాళ్ళే ఉంటే మాత్రం ఇంట్లో మనకి ఎంత ఉపయోగపడతారండి. ఏదైనా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఏది వచ్చినా సరే ఎంత మనకి సలహాలు ఇస్తారండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే గమ్మున ఎవరు లోపల కూడా తొందరగా లోపలికి రాలేరు. ఎవరు వచ్చారు ఎవరు చేశారని డీటెయిల్ అడుగుతారు. పెద్దవాళ్ళు ముందు కూర్చుని ఉంటాయి. అందువల్ల ఎవరే వచ్చినా ఇంటికి రావడానికి భయపడతారు. చూడండి ఎంత లాభాలు ఉంటాయో, అవి మనం అర్థం చేసుకోము.
అలాగే ఆ ఎద్దుకు రోజు నమస్కరించి వెళ్తూ ఉంటే ఆ సంవత్సరం వర్షాలు బాగా పడి బాగా పంట పండితే అనుకుంటాడు, ఆ ముసలి ఎద్దు వల్ల నాకు ఈ లాభాలు కలిగినాయని అనుకుంటాడు వెంకయ్య. నమస్తే అండి. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.